శ్రీవారి పవిత్రతను తలుచుకుంటూ తాను ఎప్పుడూ నడుచుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. తిరుమలలో శుక్రవారం నాడు శ్రీవారి దర్శనానంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తన జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను తలుచుకుని ముందుకు నడుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కులదైవమైన స్వామివారి ఆశీస్సులు పొందుతున్నామన్నారు. ప్రతి ఏటా అన్నదానానికి విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్టుకు ఇప్పటికీ 2200 కోట్ల రూపాయలు విరాళాలు అందాయన్నారు. అన్నదానంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రాణదానం ట్రస్టును తానే ప్రారంభించానని గుర్తు చేశారు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచంలో ఉన్న వైద్యులు తిరుపతిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. తిరుమల ఉన్న ప్రాంతం 7 కొండలని, గతంలో కొందరు 5 కొండలు అంటే తాను పోరాటం చేసి కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించానని గుర్తు చేశారు. ప్రజాహితం కోసం పనిచేస్తే తనపై 27 క్లైమోర్ మైండ్లతో దాడి చేశారని, కానీ శ్రీవారి ఆశీస్సులతోనే తాను బయటపడ్డానని అన్నారు. ఆ ప్రమాదం చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి మహిమ ఏంటో అందరికీ తెలిసిందన్నారు. తిరుమలలో ఎవరూ కూడా అపచారం చేయవద్దని సూచించారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పి ఇక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభించానన్నారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్, యమర్, దేవలకు హోటళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారని, వీటి అనుమతులను తాను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. 7 కొండలకు ఆనుకొని ఎలాంటి నిర్మాణాలకు అనుమతినివ్వబోమన్నారు. టీటీడీ బోర్డు అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రతను కాపాడాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులను కాపాడుతామని, తిరుమలలో అన్యమతస్థులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని, విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్ కి రావడం వీలైనంత వరకు, అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతా ఉంది. ఈ రోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్ కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలగట్టలేంది. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటి ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ ఆధారంగా చేసుకుని రొయా గానీ, బర్డ్స్ గానీ, సిమ్స్ గానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్ని కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ గానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగదు. నేను ఈ రోజు పోరాటం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా, అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా
గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చా వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద ఖర్చు పెడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అలిపేట దగ్గర ఎంట్రన్స్ లోని. అయితే ఆ రోజు నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగినాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉంటాను, ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారంత చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీరు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా, ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు,
ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. వెంకట 7 కొండల ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు.